పైకి వచ్చిన తర్వాత కొండలు కూడా మంచిగా కనిపిస్తుంటాయి. ఇది కూడా ఆటోమేటిక్గా ఉంది చూడండి, ఇది ఊగిపోతుంది మొత్తం. ఒరే ఇవి అంతా ఇదిరా మంచి పడిపోయింది, చల్లగా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి కోరుకుంటున్నాం. ఈ రోజు ఒక కొత్త క్యాంపింగ్ వీడియోతో ముందుకు అయితే వస్తున్నాం. వీడియో చాలా కొత్తగా ఉండబోతుంది, అలానే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే మార్కు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం గుడిసె కట్టడానికి కొండకైతే వెళ్దాం. అన్యా మా కొండ దాటిన తర్వాత ఇంకా కొండ ఉందిరా, ఆ కొండకి వెళ్ళడానికి బాగా టైం పడుతుంది. ఇంకా అవునరా, మనం వెళ్ళడానికి బాగా టైం అవుద్ది. ఇంకా ఇప్పటికే టైం చాలా అయిపోయింది కదా. అవునన్యా, ఆ ముందర మీకు కనిపిస్తుండొచ్చు, ఆ పైకి అయితే వెళ్ళాలి. చలి పెడుతుంది అనేసి నేను స్వెటర్ వేసుకున్నాను రా బాబా, ఉడకపెట్టేస్తుంది. ఇక్కడ వస్తే కొద్దిగా చల్లటి గాలి తగిలిందిరా. అమ్మ కాసేపు నిలబడరా. అమ్మ ఇదేంటి కాంగ్ చెట్టు కదా? కాంగ్ చెట్టే, అందుకురా చల్లటి గాలి వస్తుంది ఇక్కడ. బాగుంది కదా? బాగుంది. టైం అయిపోద్ది పదా, మనం ఇక్కడ కూర్చున్నాం అనుకో టైం అయిపోద్ది. మనం పైకి వెళ్ళడానికి చీకటి అయిపోద్ది. అవునన్యా, ఎక్కి వెళ్తుంటే చెప్పులు జారిపోతున్నాయి. ఎట్రా? ఎక్కి వెళ్తుంటే చెప్పులు జారిపోతున్నాయి అన్యా. చెమటలు వచ్చాయి కదా, అందుకు జారిపోతున్నాయి చెప్పల్స్ కూడా. అన్యా నిమ్మకాయలు ఉన్నాయి లేదా, రారా చూద్దాము. నిమ్మకాయలు ఉంటే ఒక 2 తీసుకెళ్దాం. చెట్టు ఉందా? ఉందన్యా, చూడరా, ఉన్నాయేమో. పువ్వులు పట్టున్నాయి అన్యా. ఇదిగో లేవు కదా? లేవు, చిన్న పువ్వులు ఉన్నాయి. ఇదిగో లింబకాయలు ఇప్పుడు ఉండవు కదరా, జనవరి నుంచి లాస్ట్ కదరా మాకు దొరకవు లింబకాయలు. ఈ దారి ఎట్లా ఇలా ఉంది? అవునన్యా, కంపాలతో ఉన్నాయి. కంపలు కూడా తీయలేదు కదా, తుప్పలు నరకేసి ఇలానే పెట్టేసారా దారికి. ఒరే ఇది ఎట్లా గుస్తుంది. అన్యా ఈ సంవత్సరం ఇక్కడ సిల్వర్ మొక్కలు ఉడుస్తుండేమ్రా, చనిపోయాయి. అలానే పశువులు కూడా తినేసాయి. మేము కూడా ఉడుచున్నాం రా, మావి బాగున్నాయి. మీరు ముయ్యట్లేదు కాబట్టి తినేసాయి కదా. అవునన్యా, మేము ఈ సంవత్సరం ఉడిచాం కదా, ముయ్యాలేదు వల్ల తినేసాయి. ఇదిగో చూడండి, ఇది ఈ మొక్కనైతే మొత్తం తినేసి ఉన్నాయి. అన్యా పశువులు తోటలో నాకు దూరకుండా రాయి కట్టు చాలా మంచి కట్టినారు చూడు. ఆ టైపు తోట ఉంది, అందుకే ఈ రాయి కట్ట అయితే ఈ విధంగా అయితే కట్టారు. మీకు కనిపిస్తుండవచ్చు, ఇవి అయితే సిల్వర్ మొక్కలు. చూడండి, మనం పైకి వెళ్దాం. అన్యా కాసేపు కూర్చుందాం రా, అలసిపోయాను. అవునరా, కూర్చోరా. భుజం నొప్పి పుట్టింది నాకు. నాకు కూడా అన్యా. అన్యా మా ఊరు వాళ్ళు కర్రలు ఇటే వస్తారు కదా. ఇటే వస్తారా, ఇటు వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని కర్రలకు వెళ్తారు. ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ, చల్లటి గాలి తగులుతుంది. నేను మళ్ళీ స్వెటర్ వేసుకున్నానికి ఇంకా ఉడకబెట్టేస్తుంది నాకు. అన్యా ఇంకెంత దూరం వెళ్ళాలరా? ఇంకా చాలా దూరం వెళ్ళాలరా. అయితే పదరే వెళ్దాము, ఇంక వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అవును పద వెళ్దాం. అమ్మా ఏటెట్టు నింపిస్తున్నారా, ఒప్ప బరువు ఉన్నాయి ఇది. మన వంట సామాన్లు అన్యా. ఇంకా మనం ముందుకి చాలా వెళ్ళాలి. అన్యా నడిచి వెళ్తుంటే ఎండ మొహానికి తగులుతుందిరా. అవునరా, నీడ దగ్గర వెళ్తే బాగుంది. ఎండ దగ్గర వస్తే కరెక్ట్ మొహానికి తగులుతుంది కదా. అవునన్యా. ఇవేట్రవి? కొండ చీపురా? కొండ చీపురు అన్యా, చాలా మంచిగా ఉన్నాయి కదా. చాలా మంచిగా కనిపిస్తుంటాయి. ఇది ఇల్లుకి తుడడానికి ఉపయోగిస్తారు కదా, ఇవే కదా? ఇవే చాలా మంది వాడుతారు ఇవి. చాలా మంది వాడుతున్నారు. ఏ దారి వెళ్ళాలి? ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఎట్రా? ఏ దారి వెళ్ళాలి? ఇలానే వెళ్ళాలరా. ఇదేనా? ఇదేమో కొండకెళ్ళి దారి. అన్యా జాగ్రత్త రారా, ముళ్ళు కంపలు ఉన్నాయి. దారి అంతా ముళ్ళు కంపలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఇది కొద్దిగా గీసినా సరే చాలా గట్టిగా అయితే గ్యామ్స్ చేస్తాయి. ఫ్రెండ్స్, కొండపైకి అయితే వచ్చాము. కొండపైకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కొండ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ చెట్లు అయితే లేవు. అన్యా మనం ఇక్కడ నాకు గుడిసె కట్టబోతున్నాం. ఇక్కడ కడదామన్నా బాగుంది. మన వాళ్ళు అలసిపోయి కూర్చుని ఉన్నారు. మనం ఈరోజు ఇక్కడ గుడిసె కట్టబోతున్నాము. ఒకసారి కొండ చూడండి ఏ విధంగా ఉంది. ఈ కొండ మధ్యలో చెట్లు అయితే అంతగా ఉండవు, కానీ చిన్న చిన్న తుప్పలు అయితే ఎక్కువ ఉంటాయి. ఆ టైపు కొండలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగో చీగడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, గుడిసె కట్టడానికి గొయ్యలు అయితే అవుతున్నాను. గొయ్యి తావడానికి మేమైతే ఇదిగో చిన్న గుణపం అయితే తీసుకొచ్చాము, ఎందుకంటే నేల మొత్తము చాలా గట్టిగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గుడిసె అయితే చేద్దాము.
గుడిసె చేయడానికి మేమైతే ఇదిగో ఈ కర్రలు అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ మా గుడిసె మొత్తానికి ఇంతవరకు అయితే అయింది. కిందన వచ్చేమో ఈ ఆకులు అయితే పార్చాము, పైన ఇంకేం కప్పలేదు, అలానే ఉంది. టైం అయితే బాగా అయిపోయింది, చీకటి అయిపోతుంది. చూస్తున్నారా ఏ విధంగా కనిపిస్తుంది, మా చుట్టూ అంతా చీకటి అయిపోయింది. మా వెనకాల అయితే చూడండి ఆరెంజ్ కలర్లో ఆకాశం చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేమో బాగా టైం అయిపోయింది. ఫ్రెండ్స్ వంట కోసం అయితే కూరగాయలు కట్ చేస్తున్నాను, టమాటాలు అయితే కోస్తున్నాను, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట చేస్తున్నాము. రా ఇలా సౌండ్ వస్తుంది. ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఒకసారి. టమాటాలు కూడా వెళ్ళిపోతున్నాయిరా. ఫ్రెండ్స్ పచ్చిమిర్చిన ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనం టమాటాలు అయితే వేసుకుందాం. కాసేపు మూత అయితే పెట్టుకుందాము ఉడకడానికి. టమాటా అయితే ఉడికింది, వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాం ఇప్పుడు. ఇది ఇలా అయిపోతుంది. గ్రేవీ ఉడికింది, ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను, కొద్దిగా కారము, మసాలా, కొద్దిగా సాల్టు, గరం మసాలా కలుపుతున్నాను, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేద్దాం. గ్రేవీ మంచిగా రెడీ అయిందిరా. అవునన్య, మంచి స్మెల్ వస్తుంది. మొత్తానికి గ్రేవీ ఇదిగో ఇలా అయితే తయారైంది. ఫ్రెండ్స్ ముందుగా ఉడకబెట్టిన గుడ్లు అయితే వేస్తున్నాము. ఇప్పుడు చింతపులుపు అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ పులుసు అయితే అయిపోయింది, కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇదిగో ఎంత కలర్ అన్నాము. ఇవన్నీ ఆకలిస్తుంది నాకు. ఈరోజు బాగా లేట్ అయిపోయింది కదా. బాగా లేట్ అయిపోయింది. మన గుడిసె కూడా పూర్తి అవ్వలేదు. అవునన్య, పైకప్పు కూడా ఇంకా మనం చేయలేదు. ఈరోజు రాత్రి అయిపోద్ది మాకి. సరిపోద్దన్య. మాకు రాత్రికి మంచు తుఫానే. అలానే ఉందిరా, మనం పైన కప్పు వేసుంటే బాగున్నాం. అవును, ఆయన అప్పటికి బాగా చీకటి అయిపోయింది కదా. 2 డేస్ వస్తాయి కదా. వస్తాయన్య. పడిపోద్దయినారా. పడదులే అన్య. చూడరా పడిపోద్ది. అలా పెట్టు. ఎలా ఉందిరా? ఇంకా తినలేదన్య. తినలేదా? లేదు. ఈరోజు బాగా ఆకలిస్తుందిరా, త్వరగా తినాలి. నాకు కూడా అన్య. వేడి వేడి అన్నం తింటున్నాం కానీ చలి మాత్రం బాగుందన్య. రాత్రికి పడుకోలేమేమన్య. అవునరా, అలానే ఉంది. పైన ఏం కప్పలేదు, అసలే మనసు గట్టిగా పడిపోతుందిరా. అవునన్య. ఆగి కూడా ఆరిపోయిందిరా. చల్లటి గాలి ఆర్పిస్తుందేమన్య. రారా, మంచు పడిపోయిందేమో. పదన్య చూద్దాం. మంచు పడిపోయిందిరా. ఒరే ఏవాడ్రా ఇది పార్సెడు? నువ్వే పార్సేవా? నేనే ఇందాలో వచ్చి పార్చానన్య. ఒరే ఇవి అంతా ఇదిరా, మంచు పడిపోయింది, చల్లగా అయిపోయింది. ఇప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది అన్య. చలి ఇప్పుడు ఏట్రా, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. వీడు ఇప్పుడు అంటున్నాడు. ఈ పైన ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. చల్లగా అయిపోయిరా రగ్గులు మొత్తం. ఏదో
ఇది ఊగిపోతుంది. గట్టిగా పాతలేదేమ్రా నువ్వు, అందుకు ఊగిపోతుంది ఇది. అలాగే ఉంది అన్య. మరి నేను సెంటర్ పడుకుంటాను రే, నువ్వు ఇక్కడ పడుకోరా. నేను ఇక్కడ పక్కన పడుకుంటాను అన్య. ఈరోజు రాత్రి మా పని అయిపోయింది. ఈరోజు రాత్రి మంచి తుఫాన్తో గడపబోతున్నాం. మామూలుగా ఉండదు మరి మాతోటి. అలా అంటావా? అలాగే ఉంటుంది మరి ఈరోజు అంతా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ముగ్గురం అయిపోయాం, అందుకే పని అంతా కూడా అవ్వలేదు. చూసారు కదా, పైన అయితే ఏం కప్పలేదు, అలానే ఉంది. ఈ రాత్రికి ఎలా గడుస్తుంది కూడా తెలియదు. మనం ఈ రాత్రి ఈ మంచు తుఫాన్లో పడుకోవాలి. ఇప్పటికే ఇగో రగులు మొత్తం చల్లగా అయిపోయింది. మన కెమెరామెన్ అయితే ఇగో ఇప్పుడైతే పడుకుంటున్నాడు. సరిపోద్దా? సరిపోద్ది. ఊగిపోతుంది అనేది మా నాడు గట్టిగా పాతలేదు, అందుకు ఊగిపోతుంది కదా. ఊగిపోతుంది, చూడు ఎలా ఊగుతుంది, ఉయ్యాల ఊగినట్టు ఊగిపోతుంది ఇది. అలానుంది. ఈరోజు రాత్రి మంచు తుఫాన్లో మనం పడుకోబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాము ఈ రాత్రికి. ఈరోజు మంచి తుఫాన్లో క్యాంపింగ్లా లేదు, ఉయ్యాలలో క్యాంపింగ్ లాగా ఉంది. ఇది ఊగుతుంది కదా. అలా నుంది రంజాగా, నువ్వు గట్టిగా పాతాలి కదరా. గట్టిగా పాతేనన్య, ఊగిపోతున్నాయి. చాలా బాగుంది ఇక్కడ. బాగుంది. పైన చూడండి ఒకసారి, చుక్కలు మంచిగా కనిపిస్తున్నాయి. ఆ చుక్కలు చూస్తుంటే ఇలాగ పైన పడుకుంటే చాలా బాగుంది. చలి అంతకు లేదు కదా ఇక్కడ. చలి అంతగా లేదులే ఇప్పుడు, కాకపోతే మధ్యరాత్రికి ఎలా ఉంటుందో తెలియదు కదా. అప్పుడు చూడాలి. శేఖర్ గడు ఇప్పుడు తొంగుని పోతున్నాడేమో. మా నాడైతే బాగానే నిద్రపోతాడు. అది నిద్రపోతున్నాడు. సరే ఫ్రెండ్స్, అందరికి గుడ్ నైట్. ఉదయం కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ గుడ్ నైట్. పందిరి చేసి పందిరి పైన గుడిసె కడతాం అనుకున్నాం, కానీ ముగ్గురం అయిపోయాము, అందుకు కట్టలేకపోయాము. మీరు చూసారు కదా, బాగా చీకటి అయిపోయింది అనమాట. టైం కూడా అయిపోయింది, అందుకు మీకు సరిగ్గా చూపించలేకపోయాము. మా వెనకాల అయితే కనిపిస్తుండొచ్చు పందిరి ఏ విధంగా కనిపిస్తుందో. ఒకసారి దగ్గర నుంచి చూపించరా. పైన అయితే ఏం కప్పలేదు, ఈ విధంగా అయితే ఉంది. కిందనైతే మంట పెట్టి మేము పైన అయితే పడుకున్నాము. మంట పెట్టపోయి ఉంటే రాత్రి చలికి నిద్ర పట్టపోవాల్సింది. ఈ విధంగా అయితే ఉంది చూడండి. పైన అయితే ఏం లేదు, అలానే పడుకున్నాము. మొత్తానికి ఇలా అవుతుంది. పైన వెళ్దాం, పైన ఏ విధంగా ఉందో చూపిస్తాం రండి. పైకి వచ్చిన తర్వాత కొండలు కూడా మంచిగా కనిపిస్తుంటాయి. ఇది కూడా ఆటోమేటిక్ ఉంది చూడండి, ఇది ఊగిపోతుంది మొత్తం. మనకు ఉయ్యాల ఊగుతుంది, అలా ఊగిపోతుంది. ఎందుకంటే రాత్రి అయిపోయింది, అందుకే నీట్గా చేయలేకపోయాము. మా చుట్టూ కొండలు కూడా కనిపిస్తుంటాయి చూడండి, పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయి, చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా పొగ మంచు కూడా తీయలేదు. చుట్టూ కొండలు, మధ్యలో మేము, చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తలు చూస్తే మార్కు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.